సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సీఎం పికప్ సెంటర్ గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆర్సీఎం పాఠశాల బై గుంటూరు పియూసి జూమ్ వెబినార్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏనుగు బొమ్మ కనబడడాన్ని మీరు గమనించవచ్చు. నిన్ననే వినాయక చవితి పండగని మనందరము కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి వినాయకుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? ఏనుగు రూపం. అవునంటారా, కాదంటారా? మరి ఈ యొక్క ఏనుగుని పూర్తి స్థాయిలో పూర్తిగా చూసినప్పుడే మనకి ఇది ఏనుగు అనే మాట అర్థమవుతుంది. అలా కాకుండా కళ్ళు మూసుకుని గుడ్డిగా లేదా కొద్ది కొద్దిగా అక్కడక్కడ చూస్తే ఎలా ఉంటుందో ఓ మారు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఓ అమ్మాయి ఏనుగు దంతం దగ్గర చేయి పెట్టి ఉంది. మరి అది ఏమిటి అంటే ఇట్ ఈజ్ ఎ స్పియర్. స్పియర్ అంటే ఈట, ఇదేదో ఈట లాంటి వస్తువు అని చెప్పి అనుకుంటుంది. ఇంకొక అమ్మాయి ఏనుగు యొక్క చెవి దగ్గర చేయి పెట్టి ఆ గుండ్రగా ఉన్నదని చూసి ఇట్ ఈజ్ ఎ ఫ్యాన్, ఇదేదో గుండ్రగా ఉంది, ఇది ఫ్యాన్ అనుకుంటాను బహుశా అని ఆ అమ్మాయి అంటుంది. అలా కాకుండా ఇంకొక అమ్మాయి తొండం దగ్గర చేయి పెట్టింది. మరి ఆ తొండం దగ్గర చేయి పెట్టి ఆ యొక్క వంపు, ఆ యొక్క దాన్ని చూసి మేబీ ఇట్ ఈజ్ ఎ స్నేక్, ఇది ఒక పాములాగా నాకు అనిపిస్తుంది అని చెప్పడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకొక అమ్మాయి ఏకంగా నిచ్చెన వేసుకుని ఆ నున్నగా ఆ యొక్క ఏనుగు పొట్టను నిమురుతూ ఇదొక గోడ కావచ్చు అంటూ కూడా ఉండడాన్ని గమనించవచ్చు. ఇంకొక అబ్బాయి ఏకంగా అంటే కనుక ఆ యొక్క ఏనుగు కాలు దగ్గర నిలబడి ఆ యొక్క దూలంలాగా లేదా ఆ కాలుని చూసినప్పుడు ఏంటి, ఇది ఒక చెట్టులాగా ఉంది అంటూ ఉండడాన్ని గమనించవచ్చు. వెనకాల తోక దగ్గర ఉన్న వ్యక్తి ఇట్ ఈజ్ ఏ రోప్, ఇదొక తాడులాగా ఉంది అని కూడా అనుకోవడాన్ని మీరు గమనించవచ్చు. ఇక్కడ చూశారు అంటే మనం చూసే మన యొక్క మనసును బట్టి లేదా అంటే సమూలంగా పూర్తి స్థాయిలో చూసినప్పుడు అర్థమయ్యేదానికి అరకొరగా కొద్ది కొద్దిగా చూసిన దానికి చాలా చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పడమే ఇక్కడ నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆర్సీఎం విధానం కూడా కొందరేదో చైన్ సిస్టమ్ అని, కొందరేదో చేరిపించడం అని, కొందరేదో ఇరికించడం అని, ఇంకా చెప్పాలంటే ఇట్లాంటివన్నీ వర్కౌట్ కావని ఇలా. ఎందుకంటే పూర్తి స్థాయిలో అర్థం కానప్పుడు మన మనసు, మన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, అలా కాకుండా పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి గత వారం కూడా ఎందుకు ఈ విధంగా ఈ జూమ్ మీటింగ్స్, మరి ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడెక్కడో అంటే కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ యొక్క జూమ్ మాధ్యమంగా మనందరము కూడా ఒక చోట కలుసుకుంటున్నాం. మరి ఇలా కాకుండా ఒక ఫిజికల్గా అందరము ఒకే చోట ఉండి అంటే అర్థం చేసుకోవడం వీలవుతుందా? ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. ఒకవేళ పాసిబిలిటీ అయినా కూడా ఏదో నెలకో 2 నెలలకో 3 నెలలకో అవుతుంది, కానీ వారం వారం కళ్ళకు కట్టినట్టుగా ఈ విధంగా కలుసుకోవడం వీలు కాదు. మరి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అంటే నేను ఈ యొక్క జూమ్ మాధ్యమం ద్వారా కళ్ళ కట్టినట్లు ఏ విధంగా తెలియజేయగలుగుతున్నాను. మరి ఈ విధంగా చేసినప్పుడే కదా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ కావాలి. అంటే ఈ విధంగా చేసినప్పుడే వీలవుతుంది. కాబట్టి అంటే ప్యాసివ్ కోణం యాంగిల్లో చూసినప్పుడు ఏమి కనపడుతుంది అంటే ఆ కనపడ్డ దాని ప్రకారము మన యొక్క ప్రణాళికలు, మన యొక్క పనితీరు, మన యొక్క మంచి చెడ్డలు, కష్ట నష్టాలు ఉంటాయి. అలా కాకుండా యాక్టివ్ ఇన్కమ్ చూసినప్పుడు మనకి ఇంకోలాగా కనపడుతుంది. సో అంటే పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నప్పుడు ఆర్సీఎంని, ఎందుకంటే ఈరోజు నేను గత వారం కూడా చెప్పి ఉన్నాను, ట్రాన్స్పోర్ట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఆగిపోయాయి. ఒక 2 రోజులు రాకపోవచ్చు అంటే నిజంగా 2 రోజులు కాదు, మన విజయవాడ వరదల కారణంగా 4 రోజులు సోమ, మంగళ, బుధ మరియు గురువారము రాత్రికి నాకు ఆయిల్ ప్యాకెట్స్ అందాయి ఫ్రెండ్స్. 4 రోజులు ఆయిల్ ప్యాకెట్స్ లేవు అంటే చాలా చాలా ఇబ్బంది పడడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ లేదు. మరి ఒకప్పుడు ఒక్క ఆయిల్ ప్యాకెట్ అమ్మాలంటే చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆయిల్ ప్యాకెట్లు ఈరోజు లేవు అని చెప్తే ఇబ్బంది ఎందుకు వచ్చింది చెప్పండి. అంటే ఇవన్నీ కూడా
ప్రోడక్ట్ క్వాలిటీలో ఉన్న గొప్పతనం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ రేటు కాదు, ఆ రేటు గురించి కూడా మనము చాలా చాలా కూలంకుషంగా గత సెషన్లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఒక కాఫీ ఎక్కడ ఏ రేటు ఉంది, అక్కడ ఏ విధంగా అంటేనక జనాల సమూహం ఉంది అంటే తక్కువ రేటుకు అంటేనక ఏదో తక్కువ అంటే కూడా జనాలు తీసుకోరు ఫ్రెండ్స్. అంటే క్వాలిటీ ఉండాలి. మరి క్వాలిటీ ఉండి వీలైనంత తక్కువ ధరలో ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఎంత దూరమైనా కూడా ఆ ప్రోడక్ట్ అందుకునేదానికి శ్రమ వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని కూడా అందుకుంటారు, ప్రసాదాలాగా తీసుకుంటారని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి ఈ విధానంలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి అంటే కూడా మరి ఈరోజు స్విగ్గీ అంటే మనందరికీ తెలిసిందే, జొమాటో అంటే కూడా మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఏదైనా ఫుడ్ కావాలి ఇంటికి, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది. మరి అటువంటి స్విగ్గీ కంపెనీ కూడా మరి నెంబర్ 1 అంటే మొట్టమొదటి రోజు వాళ్ళు స్టార్ట్ చేసిన రోజున మొదటి రోజు ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదంట ఫ్రెండ్స్. మరి రెండో రోజు ఏమో 3 ఆర్డర్లు ఏమో వచ్చాయట. మరి ఈరోజు చూశారు అంటే నాట్ ఓన్లీ అంటే వాళ్ళు స్టార్ట్ చేసిన సిటీలోనే కాదు, ఆల్ ఓవర్ అంటే ఇండియా మొత్తం ఎక్కడ చూసినా అంతెందుకు ఫ్రెండ్స్. నిన్న రాత్రి వినాయక చవితి పందేల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు రాత్రి 10:30కి ఓ బిర్యానీ సెంటర్ బయట అంటే సుమారు ఒక 5 నుంచి 7 మంది ఆ స్విగ్గీ జొమాటో తాలూకు అంటే డెలివరీ బాయ్స్ ఉండని మా అబ్బాయి చూసారా నాన్న ఈ సమయానికి కూడా బిర్యానీ ఏ రకంగా తింటున్నారో, ఎంతమంది క్యూలో ఉన్నారో కూడా చూడు నాన్న అంటూ కూడా అంటే మరి గుంటూరు లాంటి ఒకంగా చెప్పాలంటే చాలా చాలా సందులో ఆ విధంగా ఉంటే మరి మెయిన్ సెంటర్లో ఏ విధంగా ఉంటుంది అన్నది అంటే ఓ మారు మనం అర్థం చేసుకుంటే అంటే ఏ పనైనా కూడా ప్రారంభించేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ యొక్క పూర్తి సెటప్ అయిన తర్వాత ఏమైపోతుందంటే చాలా చాలా సులభమవుతుంది అని చెప్పడమే. రాబోయే రోజుల్లో ఏమిటి అంటే ఈ యొక్క విషయం కూడా, ఎందుకంటే మన దగ్గర మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్లు ఉన్నాయి. మరి ఆ క్వాలిటీ ప్రోడక్ట్లను ఎక్స్ప్లెయిన్ చేసే చక్కటి అంటే నోటిని దేవుడు ఇచ్చాడు కాబట్టి రాబోయే రోజుల్లో అంటే ఈ విధానంలో నేను అనుకున్నది ఇంకా చెప్పాలంటే నేను అనుకున్న టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఫ్యామిలీ సెక్యూరిటీ, ఇంకా చెప్పాలంటే సోషల్ సర్వీస్ అన్నీ కూడా అందించే ఓ అద్భుతమైన విధానం మన ఆర్సిఎంలో ఉంది కాబట్టే నేను ఆర్సిఎంకి కనెక్ట్ అయ్యి ఇంతలా పనిచేస్తూ ఇంకా చెప్పాలంటే 2 అంకెలు, 3 అంకెలు, 4 అంకెలు, 5 అంకెలు, 6 అంకెలు ఈ విధంగా అంటే ఇటు స్వామి కార్యం స్వకార్యంలాగా అందరికీ అంటే మంచి చేస్తూ మంచిని పొందడం అనేది ఈ యొక్క ఆర్సిఎం విధానంలో నేను చూశాను కాబట్టే ఈ యొక్క విధానంలో ముందుకు పోతున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు స్విగ్గీనే కాదు ఫ్రెండ్స్, అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈరోజు ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనకి ఇక్కడ ఏదైనా ఇంటికి కావాలంటే ఏం చేస్తాం, వెంటనే అమెజాన్ అంటున్నాం, ఏ టు జెడ్ అందిస్తుంది అని. మరి అమెజాన్ కూడా అంటే స్టార్ట్ అయిన రోజు ఏ విధంగా ఓ చిన్న గదిలో ప్రారంభమైందో మీరు ఇక్కడ దెన్ అంటూ గతంలోను నవ్వు అంటూ అంటే ఇప్పుడున్న ఈ యొక్క పెద్ద బిల్డింగ్లోను కూడా చూడవచ్చు. ఏదైనా కూడా అంటే మొదట్లో చిన్నగానే ప్రారంభమవుతుంది, ఆ తర్వాత అందులో క్వాలిటీ ఉంటే చాలా చాలా ముందుకు వెళ్తుంది. అంతేకాదు ఇందాక మనం ఏనుగురు ఏ విధంగా అంటే గొప్పగా ఉందో మన ఆర్సిఎం సామ్రాజ్యం కూడా అంటే ఏ ఏటుకు ఆ ఏటు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ అంటే మనం కొన్నామా లేదా, ఏ ఫ్యామిలీ కనెక్ట్ అయిందా లేదా అన్నది కంపెనీకి లేదు. ఎందుకంటే కనెక్ట్ అయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు, క్వాలిటీ పీపుల్ అంటే ఈ యొక్క సిస్టంలో కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఐడి క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ కొత్త ఐడి క్రియేట్ చేసేటప్పుడు ఆ వచ్చే గ్యాపే అంటే ఆ డిఫరెన్స్ను బట్టే మనకు అంటే రోజు రోజుకి అంటే కొత్త వాళ్ళు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో మనందరికీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి అటువంటి ఆర్సిఎం విధానాన్ని అచ్చ తెలుగులో మనందరికీ కూడా తెలియజెప్పే నిమిత్తమే మనం ఆర్సిఎం పాఠశాల అంటూ మరి మనం మన యొక్క తెలుగు పాఠశాలలో ఏం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ముందు ఆ ఇ ఉ అంటూ అంటే అచ్చులు, ఆ తర్వాత కకా గగా ఈని అంటూ అనగా హల్లులు ఈ విధంగా బిగించేస్తాము. మరి అలు రాకుండా కకా గిగి రావు, మరి కకాక గగాలు రాకుండా కాకు దీర్ఘం ఇస్తే కాకు గుడిస్తే కి వస్తుందంటారా? రాదు ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఆర్సిఎం విధానంలో కూడా మనం ముందుకు పోవాలి అంటే గతంలోనే మీకు ఇప్పటికే పలుమారు చెప్పి ఉన్నాను, సిసిసి ఏ ప్రోడక్ట్ అయినా అది ఆర్సిఎం ప్రోడక్టే కావచ్చు, మిగతా ఏ ప్రోడక్ట్ అయినా కూడా మన ఇంట్లో వాడే ప్రతి ప్రోడక్ట్ని నేనైతే మాత్రం ఈ యొక్క సిసిసి చేసిన తర్వాతనే నేను కాదు మా ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా వాడుకుంటున్నామని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కన్జ్యూమ్ చేయడము, మరి కన్జ్యూమ్ చేసేటప్పుడు రేట్ ఎంత, క్వాలిటీ ఏంటి, మరి దానికి వెళ్దామా దేనికి వెళ్దామా అంటూ ఆ విధంగా ఈవెన్ ఆర్సిఎంలో కూడా కొన్ని ప్రోడక్ట్లు మేము నచ్చకపోతే వాడట్లేదు ఫ్రెండ్స్. అవసరమైతే కొంత రేటు ఎక్కువైనా కొన్ని చోట్ల రేటు తక్కువైనా కూడా ఆర్సిఎంలో నచ్చినవి, ఆర్సిఎంలో మెచ్చినవి మాత్రమే ఆర్సిఎంలో వాడుకుంటున్నాము. మరి అంతకంటే రేటు ఎక్కువైనా
రేటు తక్కువైనా కూడా కొన్ని ప్రోడక్ట్‌లని అంటే బయట ప్రోడక్ట్‌లు కూడా మేము వాడుకుంటున్నామని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆర్‌సీఎం ఏదో ఒకళ్ళతో పుచ్చుకునేదానికి నేను లేను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్‌సీఎం అనే విధానము అందులో ఉన్న మంచితనము ఆ యొక్క విధానం నచ్చి నేను కనెక్ట్ అయ్యాను. కానీ మరి నాకు ఆర్‌సీఎం ముఖ్యమా? కుప్పం జనార్దన లేదా సద్గురు ఆరోగ్యం ముఖ్యమా అంటే నేను ఫస్ట్ అంటే నా యొక్క పేరు, నా యొక్క సద్గురు ఆరోగ్యం అనే గుడ్ విల్, అలాగే కుప్పం జనార్దన్ అనే నా యొక్క గుడ్ విలే ముఖ్యమని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు ఈ యొక్క సిసిసి చేశారో అప్పుడు మాత్రమే డిడిడిడి, ఈ డిడిడి అంటే ఏంటో కూడా అంటే 2 వారాల క్రితం జరిగిన సెషన్‌లో నేను మీ అందరికీ పూర్తిగా వివరించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మీన్స్ కూలంకుషంగా విన్న వాళ్ళకే అర్థమైపోయి ఉంటుంది. ఆ రోజు అంటే ఏదైనా మనం పని చేసేటప్పుడు డిసిప్లైన్ ఉండాలి. అంతేకాదు పని పట్ల డెడికేషన్ ఉండాలి. ఓ బాధ్యత తీసుకున్నప్పుడు డూ ఆర్ డై లాగా ఉండాలి. ఆ విషయం అన్నీ కూడా ఎప్పుడైతే మనం సిసిసి చేసామో ఆటోమేటిక్‌గా డిడిడి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ విధానంలో ఉన్న గొప్పతనం అది. అంటే అచ్చులు అ, ఆ, ఈ, ఊ నేర్చుకోకుండా కక ఈ విధంగా ముందుకు ఎలా వెళ్ళలేమో ఇక్కడ ఇంటికి ప్రోడక్ట్లు వాడుకోకుండా మనం ఏమీ కూడా అంటారుగా ఇందులో ముందుకు వెళ్ళాలనుకుంటే చాలా చాలా అంటారుగా మనము పప్పులో కాలేసినట్లే ఫ్రెండ్స్. మరి ఈ సిసిసి ఎంత చక్కగా చేస్తే ఏ కుటుంబం అయితే చక్కగా చేసిందో వాళ్ళకు మాత్రమే డిడిడి వచ్చి ఆ తర్వాత అంటారుగా మిగతా అంటారుగా కంపెనీ అందించే ఈ యొక్క ఆరోగ్యం కావచ్చు, ఆదాయం కావచ్చు, ఆనందం కావచ్చు, ఏ ఏ ఏ అన్నది వద్దన్నా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇవన్నీ ఏమిటి అంటారుగా వన్ ఆఫ్టర్ వన్ ఇంటర్ లిక్విడ్ అనమాట. మనమందరం కూడా అంటారుగా పక్క వాళ్ళకు సేవ చేయాలి, మంచి ప్రోడక్ట్ను అందించాలి అనే ఉద్దేశంతో వీలైన కుటుంబాలకే కనెక్ట్ కావాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్లింక్డ్ అయ్యి ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్గా మనకి ఫాలో అవుతాయి అని చెప్పి చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి ఈరోజు ఓ టీవీలో కావచ్చు, లేదంటే పేపర్లలో కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద హోర్డింగ్ల ద్వారా కావచ్చు, ఏ విధంగా ఆకట్టుకునే ప్రకటనలు వస్తున్నాయో అంటూ కూడా అంటారుగా ఈరోజు మనము అంటారుగా ఈ యొక్క మేనియా, బ్రాండ్ మేనియా అంటూ ఏ విధంగా అంటారుగా బురదలో కాలు వేస్తున్నాము, ఏ విధంగా తప్పుడడుగులు వేస్తున్నాము. మేము చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నాము, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే వాడుతున్నాము, లేదంటే పెళ్ళైనప్పటి నుంచి ఇదే వాడుతున్నాను, ఇలా అంటారుగా చాలా మంది బ్రాండ్ మేనియాలో ఉంటున్నారు. మరి ఆ బ్రాండ్ మేనియాని కాస్త పక్కన పెట్టి క్వాలిటీ మేనియా, ఆర్‌సీఎం మేనియాకి మారితే ఏ విధంగా ఉంటుందో కూడా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మనము సవివరంగా తెలుసుకుంటూ వెళ్తున్నాము. అంతేకాదు ఓ సెంటిమెంటల్ వీడియోస్ ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడు ఒక వీడియో ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అటువంటి సెంటిమెంటల్ వీడియోస్ మనం అయితే చూసాం, కానీ ఎప్పుడైనా కూడా వీటి గురించి మనం పట్టించుకున్నాము ఫ్రెండ్స్. అంటే అప్పుడప్పుడు పేపర్లో కూడా అంటారు వసుంధరలో ముఖ్యంగా నాట్ ఓన్లీ వసుంధర, అది సాక్షి పేపర్ కావచ్చు, జ్యోతి పేపర్ కావచ్చు, అన్ని చోట్ల అప్పుడప్పుడు అంటారు ఈ విధమైన పేపర్ కటింగ్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎంతవరకు చదువుతున్నాం? ఎందుకంటే అవి సెంటిమెంటల్గా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. అంత పైపెచ్చు వీడియో పరంగా ఉన్నప్పుడు వెంటనే మనము కనెక్ట్ అవుతున్నాం కానీ ఇటువంటి ఈ యొక్క వ్యాసాలను ఎంతమంది చదువుతున్నారు? మరి ఇవి చదివినప్పుడు మాత్రమే మనకు అంటారుగా ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. కానీ ఒక ప్యాడ్ ఏంటి, ప్లాస్టిక్ అంటే ఏంటి, మరి ప్యాడ్ ఏంటి, వైడ్ నీళ్ళలో కరిగించవచ్చు అనేది ఏంటి, ఇంకా చెప్పాలి అంటారుగా ఇవన్నీ కూడా ఈ మధ్య రీసెంట్గా వచ్చిన పేపర్ కటింగ్స్. ఇదైతే మాత్రం నేను 2017లో సేకరించిన పేపర్ కటింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మరక కాదు మాతృత్వపు తునక అంటూ కూడా అంటారుగా ఆ ఆడవాళ్ళు ఒకప్పుడు అంటారుగా స్నానాలు ఆ టైంలో ఎందుకు చేయించేవాళ్ళు అంటే చేసేవాళ్ళు కాదు, అంటే ఆ టైంలో స్నానం చేయించేవాళ్ళు కాదు. ఎందుకు అంటే అప్పుడు నదుల్లో లేదా చెరువుల్లో ఊరి బయట స్నానాలు చేసేవాళ్ళము, బాత్రూంలో ఇప్పటిలాగా కాదు. మరి దానికి దీనికి తేడా ఏంటి? అప్పట్లో క్లాత్ ఎందుకు? మరి ఆ క్లాత్ ఎంత కాలానికి ఒకసారి మార్చాల్సి ఉంటుంది. మరి క్లాత్ అనేది ఎందుకు కాటన్‌దే వాడతారు? సింథటిక్‌ది ఎందుకు వాడరు? ఈ విధంగా అంటే గనక చాలా 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 విషయాల్ని సవివరంగా ఉన్నదాన్ని మీరిక్కడ గమనించవచ్చు. మరి ఇదొక్కటి మనం అర్థం చేసుకోవాలంటేనే మనకి ఈరోజు సెషన్ సరిపోదు ఫ్రెండ్స్. మరి ఎవరైనా కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఉండి ఈ యొక్క పిక్ మాకు కావాలి, మేము కూడా తెలుసుకుంటాము అంటూ మీరు గనక అంటే గనక ఇష్టపడితే నాకు ఒక్కసారి సార్ ఈరోజు ఈ యొక్క సెషన్‌లో చూయించిన ఆ యొక్క మాతృత్వపు తునక అంటూ ఆ యొక్క ఈనాడు కటింగ్ నాకు కావాలి అంటూ కూడా ఎవరైనా కూడా వాట్సాప్ ద్వారా అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క పిక్కును కూడా అంటే గనక నేను మీ అందరికీ షేర్ చేస్తాను. ఈ పిక్కు పిన్ టు పిన్ అంటే గనక పాయింట్ టు పాయింట్ చదివాము అంటే గనక ఎన్ని విషయాలు తెలుస్తాయంటే గనక అన్ని విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఈ వీలైనన్ని ఆడవాళ్ళకు అంటే గనక ఈ యొక్క విషయాన్ని చేర్చినప్పుడు ఏమైతాయి అంటే గనక ఇందులో ఉన్న వాళ్ళకు పలు అపోహలు అనేది చాలా చాలా పోతాయి. మరి ఆ పోయినప్పుడే ఏమిటి అంటే గనక ఒక ప్యాడ్ ఏది మంచిది, ఏది చెడ్డది అనుకుంటూ కూడా అంటే గనక వాళ్ళు చాలా చాలా అంటే గనక చక్కగా వాడుకునే అవకాశం అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంతవరకు మనం ఏమిటి అంటే గనక కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. గత వారం నేను
ఆల్రెడీ ఓ ప్యాడ్ని ఓపెన్ చేసి కూడా మీకు అంటే డెమో చేసి చూపించడం జరిగింది. అంతేకాదు ఓ ప్యాడ్ మంచిదా కాదా అంటూ కూడా ఒక బ్రీతబిలిటీ, అంతేకాదు మరి లేయర్ ఏ విధంగా ఓపెన్ చేయాలన్న విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేసి ఉన్నాను. మరి ఆ యొక్క సమయంలో నేను ఒక వేడి ఏదైనా కూడా ఒక గ్లాసు నీళ్ళలో వేడి వాటర్ తీసుకోండి అని చెప్పి నేను మీ అందరికీ చెప్పడం జరిగింది. కానీ అంటే గనక తర్వాత మా అమ్మగారు ఈ యొక్క మీట్ అయిపోయిన తర్వాత చెప్పారు ఫ్రెండ్స్. ఎందుకంటే గాజు గ్లాసులో మరీ వేడి నీళ్లు పోసుకోకూడదన్న, ఒక్కోసారి కొన్ని గ్లాసులు పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. సో దట్ అంటే మరిగే నీళ్లు పోసుకున్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సో దట్ అంటే మనకు ఇక్కడ ఓవరాల్గా ఏమిటి అంటే బ్రీతబిలిటీ అన్నది వస్తుందా లేదా, ఆ బ్రీతబిలిటీ నిమిత్తం మీరు ఏ గ్లాస్ అయినా కూడా తీసుకొని వాడుకోమని కూడా అంటే కనుక నేను మీకు ఈ యొక్క మీట్ ముఖంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు మరి ఈరోజు డెమో నిమిత్తం నేను మన ఆర్సింగ్ కంపెనీ వారి ఈ సోల్ అల్ట్రా ప్రీమియం ప్యాడ్స్ని, అలాగే మార్కెట్లో అదే పనిగా ఈ యొక్క మీటింగ్ నిమిత్తం నేను ఈ యొక్క మార్కెట్లో దొరికే ఈ యొక్క టాప్ క్వాలిటీ బ్రాండ్ను కూడా తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఒక 2 రకాలైతే బయట కంపెనీ తెచ్చాను. అంతేకాదు మన దగ్గర అందుబాటులో అయితే మాత్రం 3 రకాలు అనేది నేనైతే అందుబాటులో పెట్టుకుని ఉన్నాను. మరి అన్నీ చూపించాలి అంటే కూడా మనకి ఇక్కడ సమయం సరిపోతుందా ఫ్రెండ్స్? సమయం సరిపోదు. సో దట్ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ₹90 విలువైన మార్కెట్లో ఎంఆర్పి ₹90. నేను మెట్రో హోల్సేల్లో ఈ యొక్క ప్రోడక్ట్ని కొన్నప్పుడు నాకు ₹81, 10 పైసలో 20 పైసలో వాళ్ళు బిల్ చేయడం జరిగింది. అదే కీసోల్ అల్ట్రా ప్రీమియం అంటూ ₹68 ఎంఆర్పి, ₹56 మనకు హోల్సేల్ ప్రైస్ డిస్ట్రిబ్యూటర్స్ అందుతున్న ఈ ప్యాడ్ను అంటే ఇక్కడ ₹90, ఇక్కడ ₹68. అలా లేదు, మన చేతికి వచ్చిన రేటు గమనించాలి అంటే ఇక్కడేమో ₹81, ఇక్కడేమో ₹58, మరి ₹56. ₹56 కూడా అదనంగా మనకి ఫ్రీ ప్రోడక్ట్లు వస్తాయి, డబుల్ డమాల ప్రోడక్ట్లు వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే మనకు ఇన్సెంటివ్ బోనస్ వస్తుంది. ఈ విధంగా అంటే చాలా ఉన్నాయి. వాటన్నిటిని లెక్క కట్టకుండా కేవలం రేట్ టు రేటే మనము ఓమారు ఇందులో ఏముందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ కూడా అంటే ఎన్ని లేయర్లు ఏమిటి అన్న మాట ఎక్కడ రాయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఏమిటి అంటే ఈ యొక్క ప్రోడక్ట్ దాదాపు అంటే 7 లేయర్లుగా ఉండడాన్ని కంపెనీ రాసి ఉంది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే ఇందులో యానయాన్ చిప్ కూడా ఉందని కూడా అంటే కనుక ఇక్కడ తెలుస్తుంది. బట్ ఇక్కడైతే మాత్రం యానయాన్ చిప్ లేదు ఫ్రెండ్స్. అంటే ₹90 దాంట్లో యానయాన్ చిప్ లేదు. నెంబర్ ఆఫ్ లేయర్స్ కూడా ఏమిటి అంటే చూపించలేదు. ఇక్కడ మాత్రం 7 లేయర్లుగా ఉన్నట్టు చూపించారు. అంతేకాదు ఓపెన్ చేసి చూసినప్పుడు కూడా ఏమిటి అనేది ఒక్కొక్కటి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనం అందరం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటి అంటే యానయాన్ చిప్ అనేది గతంలో ఈ రేట్లో కూడా ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఎందుకో అంటే మరి రేటు పెరిగిన రీత్యా వాళ్ళు యానయాన్ చిప్ అనేది ఉండడాన్ని తీసేశారు ఫ్రెండ్స్. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే ఇక్కడ ఒక గ్రీన్గా అంటే మనం ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడ రంగు ఉంటుంది ఫ్రెండ్స్, ఇక ఏమి ఉండదు, యానయాన్ చిప్ ఉండదు. కానీ ఇక్కడ మన దాంట్లో చూశారు అంటే కనుక రియల్గా అంటే కనుక యానయాన్ చిప్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతకంటే తక్కువ రేటుకే మనకి ఆనయాన్ చిప్ని అంటే ఇక్కడ ఉండడానికి కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ చూసారంటే గ్రీన్గా కనపడుతుంది చూడండి. ఈ ఆనయాన్ చిప్ అంటే ఏంటి అనేది కూడా అంటే ఒక సెషన్లో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే యానయాన్, క్యాటయాన్, యానయాన్ అంటే ఏంటి, క్యాటయాన్ అంటే ఏంటి, యానయాన్లో ఉండాలా క్యాటయాన్లో ఉండాలా అంటూ కూడా అంటే వీలైతే మీరు గూగుల్ని అడిగారనుకోండి, గూగుల్లో కూడా యానయాన్ అంటే ఏంటి, క్యాటయాన్ అంటే కూడా తెలుస్తుంది. కాబట్టి గూగుల్ ద్వారా మీరు యానయాన్ అంటే ఏంటి, క్యాటయాన్ అంటే కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వచ్చే సెషన్లో నేను యానయాన్ అంటే ఏంటో కూడా అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మరి ఈ ప్యాడ్లో 7 లేయర్లు ఉంటాయి. మరి ఇక్కడైతే మాత్రం ఎన్ని లేయర్లు ఉంటాయో కూడా కంపెనీ చెప్పలేదు. బట్ మనమైతే వీలైనంత వరకు ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూసారంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఈ చివరి లేయరు. ఈ చివరి లేయర్ ఎలా ఉంది, ఇది దేంతో తయారైంది అన్నదే ఇక్కడ ముఖ్యం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటగా వీలైనంత వరకు ఇది అంటే లాగుతూ ఉంటే సాగుతుంది కానీ చిరగడం తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసారు అంటే లాగే కొద్దికి అంటే లాగడం సాగడం ఎక్కువ ఉంటుంది, చిరగడం తక్కువగా ఉంటుంది. మీరు గమనించండి, చిరుగుతుంటుంది కానీ చిరగడం తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమిటి అంటే సాగడం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి అంటే మరి ప్లాస్టిక్లో అంటే ప్యాడ్లో ప్లాస్టిక్ లేకుండా అంటున్నాము. మరి ఇక్కడ ప్లాస్టిక్ ఉందా లేదా, ఏమిటి, ఉంటే ఏ విధమైన ప్లాస్టిక్ వాడారు, మరి అది ఎన్ని అంటే ఇబ్బందులకు దారి తీస్తుందని మనం సవివరంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోగలం ఫ్రెండ్స్. మరి ఇక్కడ కూడా చూశారు అంటే ఇక్కడ కూడా చివరి లేయర్ను కట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మన ప్యాడ్ని ఆర్సింగ్ కంపెనీ వారు అందించే అల్ట్రా ప్రీమియం ప్యాడ్.
ఎందుకంటే ఆ చివరి లేయర్ అనేది కొంచెం జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా నైస్గా ఉంటుంది. ఆ నైస్గా ఉన్నప్పుడు జాగ్రత్తగా తీసినప్పుడు మాత్రమే మనకు ఈ కట్ చేసేటప్పుడు కూడా మీకు సౌండ్ వినపడుతూ ఉంటే పర్ర పర్రని పేపర్స్ అంటే కట్ అవుతున్న విధంగా కూడా సౌండ్ రావడానికి కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ అంటే చివరి లేయరు. ఆ చివరి లేయర్ దేంతో తయారు చేశారు ఇక్కడ చూశారు అంటే కనుక ఈజీగా సాగడమే కాదు, అంటే వెంటనే అంటే తిరగడం అనేది కూడా ఎక్కువగా ఉండడానికి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. అంటే అక్కడ చూశారు అంటే కనుక అక్కడ సాగడం ఎక్కువగా ఉంది, తిరగడం తక్కువగా ఉంది. ఇక్కడ చూశారు అంటే కనుక సాగడం తక్కువగా ఉంది, తిరగడం ఎక్కువగా ఉంది అన్నది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూశారు అంటే కనుక మీరు ఇక్కడ ముఖ్యంగా అంటే కనుక అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎలా ఉంటుంది అనే దానికి కూడా ఈ యొక్క అబ్జార్బ్ చేసే ఈ యొక్క లేయర్ని మనం ఒక గ్లాసులో అంటే గ్లాసులో తీసుకుని వేసాము, ఇక్కడ వాటర్ పోసుకున్నాము అంటే కూడా అబ్జార్ప్షన్ ఎలా ఉందనేది కూడా మనకు చాలా చాలా చక్కగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది ముందు అంటే కనుక మన కీసోల్ అల్ట్రా ప్రీమియం తాలూకు మీ అందరికీ కూడా వేయడం జరిగింది. ఇది ఎలా దీన్ని పక్కన పెడుతున్నాను. ఆ తర్వాత ఇంకో దాంట్లో మన ఇతర కంపెనీ తాలూకు ఈ యొక్క లేయర్ను కూడా తీసి ఇక్కడ నేను వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఆ అబ్జార్ప్షన్ కూడా అంటే ఇది కొంత టైం పడుతుంది. మీరు ఇలా చేసి పక్కన పెట్టుకోండి. అంతేకాదు ఇక్కడ చూశారు అంటే కొంత అంటే ఇది థిక్‌గా ఉండడాన్ని, ఇది థిన్‌గా ఉండడాన్ని కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూశారు అంటే కొద్దిసేపటి తర్వాత ఈ వాటర్ మొత్తం ఇది పీల్చేసుకుంటుంది. ఇది ఎక్కువగా పీల్చుకుంటుంది, ఇది తక్కువగా పీల్చుకోవడానికి కూడా మీరు ఇంట్లో అంటే ఈ విధంగా చేసేటప్పుడు మారు గమనించచ్చు. ఎందుకంటే ఇక్కడ సమయాభావం వల్ల మనం పూర్తి స్థాయిలో అంటే మనం చెప్పాలంటే కూడా మనకు అంటే మనందరి సమయం సహకరించదు. ఒకవేళ సమయం సహకరించినా కూడా దూరంగా ఉన్నప్పుడు నేను కూడా ప్రొఫెషనల్ కాదు కాబట్టి కెమెరాలు ఇక్కడ ఏది చక్కగా అమర్చి ఉండలేదు కాబట్టి అగుపడక కొంత కనపడక కూడా ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక్కొక్క లేయర్ని మీరు తీసుకుంటూ అంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటారుగా ఈ యొక్క ఆనయాన్ చిప్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. రాబోయే సెషన్లో ఈ యొక్క ఆనయాన్ చిప్ అంటే ఏంటి, ఈ ఆనయాన్ చిప్ ఇది ఒక గుడ్డ పేలిక లేదా ఆనయాన్ చిప్ప అంటూ కూడా అంటారు. మనం కొంత వాసన చూసినా కూడా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి ఇది ఏమిటి, ఆనయాన్ చిప్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇది ఎందుకు అంటే మన ఆడవాళ్ళ శానిటరీ నాప్కిన్స్లో ఉంచుతారు మున్నగు విషయాలను అంటే రాబోయే సెషన్లో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈపాటికే మీకు అంటే ఇక్కడ చూశారు అంటే ఈ వీటి వాటర్ ఎలా పిలిచింది ఏం కదా, కొద్దిసేపటికి ఏంటి అంటే ఇదంతా కూడా జెల్లాగా తయారు కావడానికి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క ఇది చూసినప్పుడు ఇక్కడేమో జెల్లాగా అంటే ఒక జిగురులాగా ఇక్కడ అంటుకుంటుంది. ఇక్కడైతే మాత్రం 90 రూపాయల ప్యాడ్లో అదేది రావట్లేదు ఫ్రెండ్స్. అంటే నేను గట్టిగా పట్టి లాగి కూడా మీకు చూపించే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ జెల్ లాంటిది లేదు. ఇక్కడ చూసారంటే ఈ యొక్క జెల్ లాగా ఉండదాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే మరి కేవలం 56 రూపాయలతోటి మన ఆర్సిఎం కంపెనీ ఎంత చక్కటి అంటే శానిటరీ నాప్కిన్స్ అందిస్తుంది. మరి సెంటిమెంటల్ను రంగరించే ఈ యొక్క అంటే కంపెనీ ఏ విధంగా ఇంకా చెప్పాలంటే నేను మీకు వీడియో చూపించిన దానికంటే కూడా సుపీరియర్ కంపెనీ చూపించాను ఫ్రెండ్స్. మీరు కనుక ఆ యొక్క వీడియో చూపించిన ప్యాడ్ను కనుక ఓపెన్ చేసి చూశారంటే ఇదా దీన్ని వాడితే ఎలా ఉంటుంది అంటే ఈవెన్ చదువు రాని వాళ్ళు సైతం అంటే లాస్ట్ వీక్ నేను ఒక కొలాయి అంటే పంపు కూడా ఒక పంపుకి క్లాత్ని ఇంకో పంపుకి ఒక ప్లాస్టిక్ని కూడా కట్టి అంటారుగా ఇది ఉంటే ఎలా ఉంటుంది, ఇది ఉంటే ఎలా ఉంటుంది అంటూ కూడా అంటారు. మన లేడీస్ ఆ ప్రైవేట్ ఆర్గాన్స్ వద్ద అటువంటి వాటిని ధరించడం వల్ల వచ్చే ఇబ్బందులు అంతా ఇంత కాదు, అవే చాలా చాలా అంటే గైనిక్ ప్రాబ్లమ్స్కి మూలమవుతున్నాయి. వాటి గురించి ఎంత చెప్పుకుంటే అంటే ఎంత చెప్పుకున్నా కూడా అంటే వీటినా మనం చేస్తూ అంటే మనము ఈ విధంగా చేస్తున్నామా అంటూ కూడా చాలా చాలా అంటే ఆశ్చర్యమేక తప్పదు. మరి దానికోసమే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ముందు బ్రాండ్ మేనియా నుంచి బయటికి రండి, ఆర్సిఎం మేనియాలకి రండి. మరి ఆర్సిఎం మేనియాలకి వచ్చారంటే AAA ఆరోగ్యం, ఆదాయం, ఆనందం వద్దన్నా వస్తాయి. మరి వీటన్నిటికీ మనం చేయాల్సింది ఏమిటి అంటే CCC అంటే ప్రతి ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయండి, కంపేర్ చేయండి, కంటిన్యూ చేయండి. ఆటోమేటిక్గా DDD డిసిప్లైన్, డూ ఆర్ డై, అంతేకాదు డెడికేషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత AAA ఆరోగ్యం, ఆదాయం, ఆనందం అనేది మన ఇంట్లో తాండవిస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సిఎం. వచ్చే సెషన్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.